అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ ఇవాళ మనం ఒక స్పెషల్ రిచ్ డెజర్ట్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా. నాకు ఈ డిష్ మా ఫ్రెండ్ నేర్పించింది. ఒకరోజు పాట్లాక్కి తీసుకొచ్చినప్పుడు చాలా బాగా నచ్చింది. సో రెసిపీ అడిగితే తను చెప్పిందనమాట. రంజాన్ సెలబ్రేట్ చేసుకునే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా ప్రిపేర్ చేసి స్పెషల్గా షేర్ చేసే ఈ స్పెషల్ డిష్ షీర్ కుర్మాని ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? వీటికోసం లాంగ్ సేవయ్య అని దొరుకుతాయి, అవి తీసుకోవాలి. నార్మల్ సేవయ్య కాదు. అలాగే చిరోంజి, వాటిని సరపప్పు అంటారు. కిష్మిష్, క్యాషూ నట్స్, బాదాం, మెలన్ సీడ్స్, షుగర్, అలాగే 3-4 అవర్స్ ముందుగా నానబెట్టుకున్న డ్రై డేట్స్. ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా నానబెట్టుకున్న డ్రై డేట్స్ ఉన్నాయి కదా, వాటిలోంచి సీడ్స్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే మిగతా డ్రై ఫ్రూట్స్ని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనికోసం తీసుకున్న సేవయ్య ఉన్నాయి కదా, అవి స్పెషల్గా ఈ షీర్ కుర్మా కోసం స్పెషల్గా సేవయ్య దొరుకుతాయండి. మన నార్మల్ సేవయ్య కాకుండా అవి ఫ్రైడ్ సేవయ్య తీసుకోవాలి. వాటిని ఇలా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసుకొని వాటిని అసలు మాడిపోనివ్వకుండా ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ప్రాపర్గా వేయించుకోవాలి. మాడిపోతే టేస్ట్ అస్సలు బాగుండదు, కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, కిష్మిష్ ఎంత బాగా పొంగాయో. ఇలా అయ్యాయంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగినట్టు. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా క్రష్ చేసుకొని పెట్టుకున్న సేవయ్య ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. వీటిని కూడా మాడనివ్వకుండా చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. చాలా సన్నగా ఉంటాయి కదా. ఇలా అన్నీ వేగిన తర్వాత ఇందులో ముందుగా వేడి చేసుకొని పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 లీటర్ వరకు మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ షీర్ కుర్మా పల్సగా ఉంటేనే బాగుంటుంది, కాబట్టి మిల్క్ ఎక్కువగానే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇవి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అవుతున్నాయో. మధ్యలో వీటిని ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతాయి కదా, కాబట్టి మధ్యలో వీటిని కలుపుతూ ఉండాలి. ఇలాచి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఇందులో ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. అన్నీ ఇలా ప్రాపర్గా కుక్ అయిన తర్వాత ఇందులో కండెన్స్డ్ మిల్క్ అని దొరుకుతాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీ దగ్గర అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. తిప్పుతూ ఇలా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. సేవయ్య అనేవి ప్రాపర్గా కుక్ అయినాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. బాగా మెత్తగా అయిపోతే కూడా బాగుండవు. మీ దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్ ఉన్నట్టయితే కుక్ అయ్యేటప్పుడు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అండ్ కలర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా సేవయ్య ఎంత ప్రాపర్గా కుక్ అయినాయో. ఇలా కుక్ అయిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసుకుని కాసేపు చల్లగానివ్వాలి. ఇదిగోండి రెడీ అండి, డ్రై ఫ్రూట్ రిచ్ ఫ్లేవర్ఫుల్ ఎంతో స్పెషల్ అయిన రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా రెసిపీ. చూసారు కదా ఎంత సింపుల్లో ప్రిపేర్ చేసుకోవడం. ఇలా ఎంతమందికి ఈ షీర్ కుర్మా అంటే ఫేవరెటో కింద కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ షీర్ కుర్మాని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రంజాన్ టైంలోనే కాదు, నార్మల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రండి రంజాన్ స్పెషల్ ట్రెడిషనల్ స్వీట్ షీర్ కుర్మా
చాలా సింపుల్ కదా ప్రిపేర్ చేసుకోవడం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.